आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। वनप्रति के पेबेर में बीआरएस कायदीन ने मरकजी वजीर दाखिला के मुआविन बंडी संजय के फर्जंद बंडी भगीरथ की फौरी गिरफ्तारी का मुतालबा करते हुए एहतजाजी मुजाहरा किया। मंगल के रोज़ पेब्बर टाउन के सुभाष चौराहे पर बीआरएस के मंडल व टाउन सदूर वनम रामुलु यादव और दिलीप कुमार रेड्डी की क़यादत में पार्टी कारकुनान ने प्ले कार्ड्स के साथ एहतजाज दर्ज कराया। इस मौके पर इन कायदीन ने इल्ज़ाम आयद किया कि एक कमसिन लड़की के साथ मुबैना जिनसी ज़्यादती के मामले में मुलव्विस बंडी भगीरथ के खिलाफ फौरी कानूनी कार्रवाई की जाए और मुतासरा ख़ानदान को इंसाफ फराहम किया जाए। कायदीन ने कहा कि खाती को बचाने की कोशिशें की जा रही हैं, लिहाजा अखलाकी जिम्मेदारी कबूल करते हुए बंडी संजय कुमार को अपने ओहदे से इस्तीफ़ा देना चाहिए। उन्होंने वाज़ेह किया कि मुतासरा लड़की को इंसाफ मिलने तक बीआरएस अपनी जिद्दोजहद जारी रखेगी। తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇంతకు ఒక 17 ఏళ్ల బాలికపై ఒక కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ గారు వాడు ఆ లుచ్చనా కొడుకు ఒక 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసే కూడా ఇంతవరకు ఈ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. ఇమీడియట్గా తక్షణమే ఈ ఫోక్స్ యాక్ట్ చేసిన వెంటనే ఎవరినైనా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. కానీ ఇంతవరకు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు లోపల బీజేపీ సర్కారు ఈ రెండు ఒకటై కుమ్మక్కై తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆడపడుచులను అందరినీ తలదించుకునేలా చేస్తున్నారు. ఈ ఫోక్స్ యాక్ట్ ఇమీడియట్గా బండి భగీరథపై తగిన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాటి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోవాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఈరోజు ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దిశ కేసు విషయంలో ఇమీడియట్గా స్పందించి తెలంగాణ ఆడపడుచులను ఏ ఒక్కడు కూడా టచ్ చేయకూడదు, ఏ ఒక్కటి టచ్ చేసినా యాక్షన్ ఇట్లుంటుందని ఆ రోజు కేసీఆర్ గారు చేసి చూపించారు. కానీ ఈ రోజు వరకు కేసు అయి 5 రోజులు అవుతుంది. 5 రోజులైనా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ రేవంత్ సర్కారు తెలంగాణ ప్రజలను నమ్మించి అన్ని రకాలుగా మోసం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు దయచేసి ఈ విషయంలో సీరియస్ తీసుకొని బండి సంజయ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి బండి భగీరథను ఇమీడియట్గా అరెస్ట్ చేసి అదేవిధంగా ఈయన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా ఇమీడియట్గా ఆయన పదవికి రాజీనామా చేసి దేశం ముందర తెలంగాణను తలదించుకునేలా ఈ పరిస్థితి తెచ్చినందుకు బండి సంజయ్ ఇమీడియట్గా రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటూ ఇమీడియట్గా ఆ బాలికను అత్యాచారం చేసిన మైనర్ యువతిని అత్యాచారం చేసిన బండి భగీరథను అరెస్ట్ చేసి కటకటాలు నెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడైనటువంటి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు పెబ్బేరు పట్టణము మరియు మండలం నుండి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్స్కి, మాజీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలోనే సభ్య సమాజం తలదించుకునే విధంగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు మరియు సనాతన ధర్మము, హిందూ ధర్మము అని పెద్ద మాటలు చెప్పి బండి సంజయ్ గారు తన కుమారుని కూడా ఈరోజు అదుపులో పెట్టుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పప్పులో చూసిన బండి సంజయ్ కుమారుడే, బయట పప్పులో కాకుండా బయట ఇక్కడ ఫామ్ హౌస్లో చూసిన బండి సంజయ్ కుమారుడే, మైనర్ బాలికలనే కాకుండా కాలేజీలో పోయి ర్యాగింగ్ చేస్తూ ఆ ర్యాగింగ్ కూడా పాపం అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను
ఆకృత్యాలు చేసి కొట్టడం, వాళ్ళని హింసించడం చాలా బాధాకరమైన విషయం. రోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బండి సంజయ్కి సపోర్ట్ చేసి ఈ పోక్సో చట్టాన్ని అమలు చేయకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎవరికైనా న్యాయం ఒకటే ఉండాలి. పేద బీద బడుగు అయిన వర్గాలకు ఒక న్యాయం, మేము అధికారంలో ఉన్నామని, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నామని మాకు ఒక న్యాయం అంటే ఈరోజు సభ్య సమాజం ఒప్పుకోదన్న విషయాన్ని మీరు గమనించాలి. రోజు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే కేంద్రంలోని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారేమో హోంశాఖ సహాయ శాఖ మంత్రి అతని దగ్గరే ఉంచుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పోక్సో చట్టాలను ప్రోత్సహిస్తే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఈ సభ్య సమాజానికి ఏ విధమైన మనం రీతిస్తున్నామనే విషయాన్ని మనం గమనించవలసిన విషయం ఎంతైనా ఉంది. దయచేసి ఈ పోక్సో చట్టాన్ని వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయాలా, ఈ పోక్సో చట్టాన్ని వెంటనే అమలు చేయాలా. ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. ఒక కమిటీ వేయడానికే 4 రోజులు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు మీరు మామూలైన ప్రజలను ఇంత హింసకు గురి చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అర్చిస్తారని మేము ఇక్కడ పెబ్బేరు పట్టణం నుండి మరి మండలం నుండి కోరుతా ఉన్నాం. దయచేసి పోక్సో చట్టాన్ని వెంటనే అమలు చేసి బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.